హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు బుల్లి పాప ఉండడం వలన అస్సలు టైమే కుదరలేదండి పోస్ట్ చేయడానికి. ఇది మొన్న దసరాల్లోది ఇది. అప్పుడే చేయాలి. కాకపోతే ఇప్పుడు చేస్తున్నాను. ఏమనుకోవద్దు. ఇదేంటంటే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో మీకు అమ్మవారి పాదాలు కూడా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అండ్ అలానే మీకెలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా వీడియో విషయానికొస్తే మా మదర్ ప్రతి ఇయర్ దసరాల్లో 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సువాసినిని అలానే బాలని ఇంటికి పిలిచి వాళ్ళకి పూజ చేస్తారనమాట. ఇది వచ్చి ఈ ఇయర్ చేసుకున్న పూజ. పాపం ఆవిడకి మమ్మల్ని చూసుకోవడం వలన 10 రోజులు చేయడం అవకాశం లేకుండే. అందువల్ల మెయిన్ 3 రోజులు అంటే మహర్నవమి, విజయదశమి అలాగే దుర్గాష్టమి ఈ 3 రోజులు మాత్రము ఇలా చేసుకున్నారు. ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదండి. దీని పేరు వచ్చి హరిప్రియ. తిను ఎంతో సరదాగా పూజ మొత్తము చేయించుకుంది. చాలా సిగ్గుపడుతూ చేయించుకుంది. తన సిగ్గేంటో మీకే తెలుస్తుంది ఈ వీడియోలో. ఫోటో అనుకుని పాపం మంచిగా పోజ్ ఇస్తూ ఉంది ప్రతి షాట్‌కి కూడా. కాకపోతే తనకు తెలియలేదు నేను వీడియో తీసుకుంటున్నానని. అలాగే మీరు మీ ప్రాంతంలో మీరు కూడా ఇలా చేసుకుంటారా? చేసుకుంటే ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అన్నది చెప్పండి. మా మదర్ వచ్చి ఇప్పుడు ప్రతి సారి కూడా వీళ్ళని బయటనే వీళ్ళ కాళ్ళు ఆవిడ కడిగి నీటితో దానికి కొంచెం పాదాలు ఒత్తి ఒక టవల్‌తో వాళ్ళ ఇంటి లోపల తీసుకొచ్చి ఇలా కుర్చీలో కూర్చోబెట్టుకొని చక్కగా కాలికి పసుపు రాసి పారాణి కూడా ఆల్తా కాదండి. ఆల్తా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా! ఐ థింక్ పసుపులో సున్నం కలిపితే రెడ్ కలర్ అవుతుందనుకుంటా. ఆ విధానంలో చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా మీరు ఈ ఇయర్ ఇంటికొచ్చిన సువాసిని అలానే బాల పూజలు, అలాగే మా ఇంట్లో పెట్టుకున్న బొమ్మల కొలువు ఇవన్నీ మీరు చూస్తారనమాట. సో పసుపు పారాణి అయిపోయిన తర్వాత బొట్టు పెట్టి గంధం రాసి వాళ్ళ మెల్లో దండ వేసి గాజులు తొడిగి వాళ్ళకి ఏమైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టి చివరిగా హారతి ఇచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు. ఇది చేసుకునే ప్రొసీజర్. అంటే మా ఇంట్లో చేసుకునేది. మీరు ఎలా చేసుకుంటారన్నది మాకు తెలియజేయండి కమెంట్స్లో. సో కొన్ని స్టిల్స్ కూడా పెడుతున్నాను లాస్ట్ ఇయర్ ముందు ఇయర్వి కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.